ప్రభునాకు వందనాలు. మీ అందరికీ వందనాలు. జీవజలములో ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమ గల తండ్రి, మహోన్నతుడ, మహాగణుడ, నీకు అనేక వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఆకాశం సింహాసనం, భూమిని పాదపీఠం నాయన. సర్వశక్తిమంతుడా, ఉన్నవాడు అనువాడు, స్వస్థపరిచి యెహోవా నేనే. యాకోబు దేవ, ఇస్సాకు దేవ, ఇశ్రాయేలు దేవ, అబ్రహాం దేవ, మా పితరుల దేవ, మీకు అనేక వందనాలు. పట్టణంలో 10 మంది ప్రార్థనా పరులు, నా పట్టణము, ఆ గృహము, ఆ దేశము, ఆ గ్రామము కాపాడబడద్దన్నావు నాయన. ఆ సంఘము, ఆ కుటుంబము దీవించబడద్దన్నావు నాయన. ఉన్నవాడు అనువాడా, లోకరక్షకుడా, మీకు అనేక వందనాలు. లోకాన్ని ఎంతో ప్రేమించి నీ ప్రియకుమార్ ద్వారా మాకు ఇచ్చిన సిలువ రక్తాన్ని బట్టి వందనాలు. నీవే రక్షకుడు, విమోచకుడు, మిమ్మల్ని అనాథలుగా వదలని ఆదరణకర్త. ఇప్పుడు వాక్యం ఇస్తుండగా నాయన 30 100 ఫలింపజేసి ప్రతి నాలుక మొక్కల్ని నాబేయడం వంగడానికి కృపానికి వినగలే చెవులు గ్రహించే ఉదయం ఇచ్చి నా నోటికి మీరు తోడుగా ఉండి మమ్మల్ని పరిశుద్ధపరిచి వాడుకోమని యేసునా పడుతున్నా తండ్రి, ఆమెన్. 1వ రాజులు 21:1-16. ఈ సంగతులైన తర్వాత ఇశ్రాయేలీలో షామ్రోను రాజైన ఆహాబు నగర్ను ఆనుకొని యెజ్రెయేలు వాడైన నాబోతునకు ఒక ద్రాక్షతోట కలిగి ఉండగా, షామ్రోన్లో ఆహాబు రాజైన నగరునకు ఆనుకొని యెజ్రెయేలు వాడైన నాబోతుకి ఒక ద్రాక్ష తోట ఉంది. ఆహాబు రాజుకి చూశాడు దాన్ని. ఆహాబు నాబోతును పిలిపించి, నీ ద్రాక్ష తోట నా నగరును ఆనుకొని ఉన్నది కనుక అది నాకు కూర తోటకిమ్ము. దానికి ప్రతిగా నీకు దానికంటే మంచి ద్రాక్ష తోట నీకు ఇచ్చేదను, లేదా నీకు అనుకూలమైన ఎడ్ల దాన్ని క్రయమనకిమ్ము అని అడిగాను. రాజు కదా, మనం ఫస్ట్ పరాయుడిది ఆశించకూడదు. పనిపిల్లవని, గాడిదవని, గడ్డవని, పొరుగువాడిది ఏది ఆశింపకూడదు. రాజు ఉన్నాయి సరిపోలేదా నీకు? ఆ బేదాడు నాబోతుని పిలిపించి, నా పక్కన నీ ద్రాక్ష తోట ఉంది, నగరును ఆనుకొని ఉంది, నా నగరును ఆనుకొని ఉన్నది కనుక అది నాకు కూర తోటకిమ్ము. ద్రాక్ష తోట కూర తోటకి చేయాలా? మనం ఏం తిందాం, ఏం తాగుదాం, ఏం ధరించుకుందాం అంటాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించు. ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరకు మనం మన ప్రాణం ఆయన కోసం కొట్టుకోవాలి. కూర గురించి, పక్కోడి పొలం గురించి కాదు. దానికి ప్రతిగా దానికంటే మంచి ద్రాక్ష తోట నీకు ఇచ్చేదను, లేదా నీకు అనుకూలమైన ఎడల దాన్ని క్రయమనికి అమ్ము. లేకపోతే నువ్వు లేదా నాకు తోట ఇచ్చే, నేను కూర తోటలు వేసుకోవాలి, తోటకూర వేసుకోవాలి అంటున్నాడు. అందుకు నాబోతు, నా పిత్రార్జితము నీకిచ్చుటకు నాకు ఎంత మాత్రము వల్లపడదని చెప్పగా, అతనికి పితరుల దేవుడు యాకోబు దేవుడు, ఇస్సాకు దేవుడు, ఇశ్రాయేలు దేవుడు, మా పితరులది, మా తాతగారు పొలం అది ఇవ్వడానికి కుదరదు. నా పిత్రార్జితం ఏమంటున్నాడు నాబోతు? నా పిత్రార్జితము నీకిచ్చుటకు నాకు ఎంత మాత్రము వల్లపడదని చెప్పగా, నా పిత్రార్జితమును నీకు ఇయ్యనని ఇయ్యనని ఇజ్రాయేలీయుడైన నాబోతు తనతో చెప్పిన దాన్ని బట్టి ఆహాబు మూతి ముడుచుకొని ఉన్నవ సరిపోలేదా? ఆడు అడుగుతున్నాడు, ఇవ్వనన్నాడు నాబోతు. రాజు ఏం చేస్తున్నాడు? మూతి ముడుచుకుని వాడై కోపముతో తన నగరునకు పోయి మంచం మీద పరుండి ఎవరితోనూ మాట్లాడక భోజనము చేయకయు ఉండెను. స్ట్రైక్లో ఉన్నాడు, భోజనం చేయట్లేదు, మూతి ముడుచుకున్నాడు, పడుకున్నాడు ముసుగుదాన్ని. అంతటా అతని భార్య అయిన యెజబేలు, అతని భార్య ఎవరు? యెజబేలు వచ్చి, నీవు మూతి ముడుచుకునేవాడవై భోజనము చేయక ఉండేదవేమి అని అతడు ఆమెతో ఇట్లను, నీ ద్రాక్ష తోటను క్రయమునకు నాకిమ్ము, లేక అనుకూలమైన ఎడ్ల దానికి మారుగా మరొక ద్రాక్ష తోట నీకు ఇచ్చేదనని. ద్రాక్ష తోట నాకు ఇయ్యి, నీకు కొనుక్కుంటాను, లేదా అలాంటి తోట ఇంకోటి ఇస్తాను నీకు అంటున్నాడు. అన్నాను. యెజ్రెయేలీయుడైన నాబోతుతోనూ చెప్పగా అతడు, నా ద్రాక్ష తోట నీకియ్యనన్ను. నాబోతు మీద చెప్తున్నాడు చాడి. అతని ద్రాక్ష తోట అమ్మమన్నా ఇవ్వనన్నాడు. అందుకు బాధపడ్డాను నేను అని చెప్తున్నాడు. అందుకు అతని భార్య అయిన యెజబేలు, ఇశ్రాయేల్లో నీవు ఇప్పుడు రాజ్య పరిపాలన చేయట్లేదా? నువ్వు రాజువురా బాబా, అడుక్కోవాల్సిన అవసరం ఆడదైనా సరే ఎవరిదైనా సరే రాజువు, నువ్వు అధికారివి, కుర్చీ నీది, పరిపాలన నీది, నీవిప్పుడు రాజ్య పరిపాలన చేయట్లేదా? న్యాయాన్యాయాలు అక్కర్లేదు, నువ్వు రాజువి, అధికారం ఉంది నీ చేతిలో అంటుంది. లేచి భోజనం చేసి మనస్సులో సంతోషముగా ఉండము, నేనే యెజ్రెయేలీయుడైన నాబోతు ద్రాక్ష తోట నీకు ఇప్పించదునని అతనితో చెప్పి, నేను ఇప్పింతాను నీకు, ఎందుకు లేచి అన్నం తిను సంతోషంగా ఉండు, నువ్వు రాజు, నీకేంటి తక్కువ అంటుంది. నేను ఇప్పించేస్తాను అంటుంది భార్య. భార్య పేరేంటి? యెజబేలు. ద్రాక్ష తోట నీకు ఇప్పించదునని అతనితో చెప్పి ఆహాబు పేరట తాకీదు వ్రాయించి కాగితాలు మార్చేస్తుంది.
రాయించేసింది. అతని ముద్రతో ముద్రించి రాజముద్ర ఏం చేసి ఆ తాకీదును నాబోతు నివాసం చేయుచున్న పట్టణపు పెద్దలకును సామంతులకును పంపెను. అధికారం చూపిస్తుంది. నీతి న్యాయాలు ఆయన సింహాసనాలు కదా, నీతి న్యాయము లేదు. ఏంటి తాకీదు రాయించి ఆ ఊరోళ్ళకి ఆ పెద్దలకి పంపుతుంది. ఆ తాకీదులో వ్రాయించినది ఏమనగా, ఉపవాస దినము జరగవలనని మీరు చాటించి నాబోతును జనుల ఎదుట నిలువబెట్టి. ఉపవాస దినం దేవుడిని వాడుకుంటున్నారు అక్కడ. మళ్ళీ దేవుడి గురించి ఉపవాస దినము జరగవలనని మీరు చాటించి నాబోతు జనుల ఎదుట నిలువబెట్టి నీవు దేవుణ్ణి రాజును దూషించితివని అతని మీద సాక్ష్యం పలుటకు పనికిమాలిన 2 మనుషులను సిద్ధపరచుడి. ఏంటి ఉపవాస దినం చాటించండి, పనికిమాలిన 2 మనుషులను సిద్ధపరచండి అబద్ధ సాక్ష్యం కోసం. అబద్ధ సాక్ష్యం కోసం ఏంటి? నీవు దేవునిని రాజును దూషించితివని అతని మీద సాక్ష్యము పలుకుటకు. 2-3 సాక్ష్యం చెప్తే అది నిజమవుద్ది కదా. ఇక్కడేంటి? పనికిమాలిన 2 మనుషులను సిద్ధపరచుడి. తీర్పు ఆయన మీదట అతని బయటికి తీసుకొని పోయి రాళ్లతో చావగొట్టుడి. ఈడు అబద్ధమాడాడు, ఉపవాస దినం దేవుని తిట్టాడు, ఉపవాస దినం పాటించలేదు అని ఏం చేశాడు? అబద్ధ సాక్ష్యం. రాజును దూషించాడు. ఏమన్నాడు? ఉపవాస దినము జరగవలనని మీరు చాటించి నాబోతు జనుల ఎదుట నిలువబెట్టి, జనులు అందరి దగ్గర నిలబెట్టి నీవు దేవుని రాజును దూషించితివని అతని మీద సాక్ష్యం పలుకుటకు 2 పనికిమాలిన 2 మనుషులను సిద్ధపరచుడి. తీర్పు అతని మీదట అతని బయటికి తీసుకొని పోయి రాళ్లతో చావుగొట్టుడి. అబద్ధ సాక్ష్యం చెప్పించి దుష్టులు 2 అబద్ధ సాక్ష్యానికి తయారు చేసుకున్నారు. అతని మీద సాక్ష్యం పలుకుటకు పనికిమాలిన 2 దుష్ట మనసు పనికిమాలిన వాళ్ళని పెట్టుకున్నారు. అబద్ధ సాక్ష్యం పాపం కదా. మనుషులను సిద్ధపరచుడి. తీర్పు ఆయన మీదట అతని బయటికి తీసుకొని పోయి రాళ్లతో చావగొట్టుడి. పోనీ అబద్ధమాడావు, తీసుకున్నావు, మళ్ళీ ఏంటి? అతని రాళ్లతో చావగొట్టుడి అని చెప్తుంది. అతని పట్టణపు పెద్దలను, పట్టణమందు నివసించు సామంతులను యెజెబెలు తమకు పంపిన తాకీదు ప్రకారము జరిగించిరి. రాజాజ్ఞ, భార్య ఆజ్ఞ అలాగే చేశారు. ఎట్లనగా వారు ఉపవాస దినం చాటించి నాబోతును జనుల ఎదుట నిలబెట్టిరి. అప్పుడు పనికిమాలిన 2 మనుషులు సమాజంలో ప్రవేశించి అతని ఎదుట కూర్చుండి నాబోతు దేవుణ్ణి రాజును దూషించినని జనుల సమక్షమున నాబోతు మీద సాక్ష్యము పలుకగా వారు పట్టణం బయటికి అతన్ని తీసుకొని పోయి రాళ్లతో చావగొట్టిరి. వాళ్ళు ఏం చేశారు? అబద్ధ సాక్ష్యం పెట్టి అతన్ని రాళ్లతో కొట్టి చంపేశారు. ఊరు బయట తీసిపోయారు. నాబోతు రాతి దెబ్బల చేత మరణమాయనని వారు యెజెబెలునకు వర్తమానం పంపగా యెజెబెలుకి చెప్పేశారు, చచ్చిపోయాడు, రాళ్ళతో కొట్టేశాం, ఇంకా మీకు పండగే అంటున్నారు వాళ్ళు. జనం గొర్రెలు కదా జనం. నాబోతు రాతి దెబ్బల చేత మరణమాయనని యెజెబెలు విని నాబోతు సజీవుడు కాడు, అతడు చనిపోయాను. అతడు సజీవుడు కాదు, చనిపోయాను కనుక నీవు లేచి యెజ్రెయేలీయుడైన నాబోతు క్రయమునకు నీకియ్యనొల్లకపోయిన అతని ద్రాక్ష తోటను స్వాధీనపరచుకొనమని ఆహాబుతో చెప్పాను. రాజుతో చెప్పింది. ఆడు చచ్చిపోయాడు, ఆడేం బతికిలేడు, నువ్వు వెళ్ళి తీసేసుకోరా ద్రాక్ష తోట, స్వాధీనం చేసుకో అంటుంది. నాబోతు చనిపోయినని ఆహాబు విని లేచి యెజ్రెయేలీయుడైన నాబోతు ద్రాక్ష తోటను స్వాధీనపరచుకొనబోయెను. అప్పుడు యెహోవాకు తిప్పీయుడైన ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగ నీవు లేచి షమ్రోన్లోను ఇశ్రాయేల్ రాజైన ఆహాబును ఎదుర్కొంటకు బయలుదేరి అతడు నాబోతు ద్రాక్ష తోటలో ఉన్నాడు. అతడు నాబోతు యొక్క ద్రాక్ష తోటలో ఉన్నాడు. అతడు దాన్ని స్వాధీనపరుచుకొనబోయెను. నీవు అతన్ని చూచి ఏలాగు ప్రకటించుము. యెహోవా సెలవిచ్చినదేమనగా దీన్ని స్వాధీనపరచుకొనవలెనని నీవు నాబోతును చంపితివి కదా. యెహోవా సెలవిచ్చిందేమనగా ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తమును నాకెను ఆ స్థలమందే కుక్కలు నీ రక్తమును నిజముగా నాకునని అతనితో చెప్పాను. మనం ఎవరు చూడలేదనుకుంటాం, మనం ఏదైతే అదే కోస్తాం. మనం అన్యాయాలు దేవుడు చూస్తాడు. ఈవేళ బాగానే ఉంటాం, తర్వాత అనుభవించుకుంటాం. రెట్టింపు వడ్డీతో సహా దేవుడు లాగుతాడు. ఏంటి? ఎక్కడ నాబోతు రక్తమును కుక్కలు నాకెను ఆ స్థలం అందే కుక్కలు నీ రక్తమును నాకునని యెహోవా అతనితో చెప్పించెను. ఆదికాండం 27 అధ్యాయం. ఇస్సాకు వృద్ధుడై అతని కన్నులకు
మందదృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్ద కుమారుడైన ఏశావుతో, కుమారుడా, నా కుమారుడా అని పిలవగా అతడు చిత్తంకో నాయన అని. అప్పుడు ఇస్సాకు, ఇదిగో నేను వృద్ధుడును, నా మరణదినము నాకు తెలియదు, కాబట్టి నీవు దయచేసి నీ ఆయుధములైన నీ అంబుల పొదిని, నీ విల్లును తీసుకొని అడవికి పోయి నా కొరకు వేటాడి మాంసం తెమ్ము. యాకోబు ఏశావు ఉన్నారు. వాళ్ళని ఏమంటున్నాడు? పెద్ద కొడుకుని పిలిచాడు, జ్యేష్ఠుడు, నాకు మాంసం పట్టురా, నేను చనిపోతాను, నీకు దీవెనలు ఇచ్చేస్తాను, నేను చావకముందు నిన్ను ఆశీర్వదించేదను, నాకు ఇష్టమైన రుచిగల భోజనము సిద్ధపరచమని చెప్పి నా ఎద్దకు తెమ్మని చెప్పాను. ఇస్సాకు తన కుమారుడగు ఏశావుతో ఇట్లా చెప్పుచుండగా, ఎక్కడ చూసినా అన్యాయం. రెబెక్కా వినిచుండెను. రెబెక్కా ఎవరో తల్లి. ఏశావు వేటాడిన మాంసం తెచ్చుటకు అతడికి అడవికి వెళ్ళాను. అప్పుడు రెబెక్కా తన కుమారుడు యాకోబును చూచి, ఇంట్లో ఎన్ని పార్టీలు? ఏశావు తండ్రి ఒక పార్టీ, తల్లి యాకోబు ఒక పార్టీ, 2-3 పార్టీలు ఉన్న నలుగురు. ఏమన్నాడు? యాకోబును చూచి, ఇదిగో నీ తండ్రి నీ అన్నయ్యన ఏశావుతో మృతి పొందక మునుపు నేను తిని యెహోవా సన్నిధిని నిన్ను ఆశీర్వదించుతున్నట్లు నా కొరకు మాంసము తెచ్చి నాకు రుచిగల భోజ్యములను సిద్ధపరచమని చెప్పగా వింటిని. ఏశావు మీ అన్నకి ఆశీర్వాదాలు ఇచ్చేస్తున్నాడు, మాంసం తెమ్మన్నాడు. కాబట్టి నా కుమారుడా, నా మాట విని నేను నీకు ఆజ్ఞాపించినట్లు చేయు. నేను నీకు ఆలోచన చెప్పేస్తున్నాను, దుష్టాలోచన. నీవు ముందు వెళ్ళు, 2 మంచి మేకపిల్లలను అక్కడి నుండి నా ఇద్దకు తెమ్ము. నేను వాటితో నీ తండ్రికి ఇష్టమైన రుచిగల భోజనం పెడతాను. భోజనము అతనికి చేసేదను. నీ తండ్రి మృతి పొందకముందు అతడు వాటిని తిని నిన్ను ఆశీర్వదించను. మీ అన్నతో అడవికి వెళ్ళిపోయాడు వేటకి అంటాను. నీ తండ్రి యొద్దకు తీసుకొని పోవలను. అందుకు యాకోబు, నా సహోదరుని ఏశావు రోమములు గలవాడు, నేను నొన్నని వాడను. ఏశావుకేంటి? వెంట్రుకలు, ఒళ్ళంతా వెంట్రుకలు ఉంటాయి. ఈ యాకోబుకి ఉండవు. అతను రోమాలు ఉంటాయి ఒళ్ళంతా. ఒకవేళ నా తండ్రి నన్ను తడివి చూచును, అప్పుడు నేను అతని దృష్టికి వంచకుడునుగా తోచిదని ఎళ్ళ నా మీదకి శాపమే కానీ ఆశీర్వాదం తెచ్చుకొనని చెప్పాను. అన్నయ్యకి ఒళ్ళంతా జుట్టు ఉంటుంది, వెంట్రుకలు ఉంటాయి, నేను నన్నగా ఉంటాను, మళ్ళీ ఆశీర్వాదం మాట ఎలా ఉన్నా శాపాలు వచ్చేస్తాయి అంటే. అయినను అతని తల్లి, నా కుమారుడా ఏం చేస్తుంది? నా కుమారుడా, శాపము నా మీదకి వచ్చిన గాక, తాను వేసుకుంటుంది మీద, కానీ నా కొడుకు బాగుండాలి అని నీవు నా మాట మాత్రము విని పోయి వాటిని నా ఎద్దకు తీసుకొని రమ్మని. అతడు వెళ్ళి వాటిని తీసుకుని తల్లి ఎద్దకు తీసుకొని వచ్చిన అతని తల్లి అతని తండ్రికి ఇష్టమైన రుచిగల భోజనాలు సిద్ధపరచను. యాకోబు ఏం చేశాడు? మాంసం తెచ్చాడు, వండేసింది. మరియు తన జ్యేష్ఠ కుమారుడగు ఏశావునకు సొగసైన వస్త్రములు ఏం చేశాడు? తన జ్యేష్ఠ కుమారుడు ఏశావు వస్త్రాలు, సొగసైన వస్త్రములు ఇంట తన యొద్ద ఉండెను కనుక రెబెక్కా వాటిని తీసుకొని తన చిన్న కుమారుడు యాకోబునకు తొడిగించి, అతని వస్త్రాలు యాకోబుకు తొడిగింది. చర్మములతో అతని చేతులను అతని మెడ మీద నునుపు భాగమును కప్పి, ఏంటి? మేక చర్మం, మేక పిల్లల చర్మంతో మెడ మీద నునుపు భాగాలను కప్పి తాను సిద్ధపరిచిన రుచిగల భోజనం రొట్టెను తన కుమారుడు యాకోబు చేతికి ఇయ్యగా అతడు తన తండ్రి యొద్దకు వచ్చి నా తండ్రి అని పిలువగా అతను, ఏమి నా కుమారుడా, నీవెవడవని అడిగాను. అందుకు యాకోబు, నేను ఏశావును అను నీ జ్యేష్ఠ కుమారుడును, నీవు నాతో చెప్పిన ప్రకారము చేసి ఉన్నాను. నేను ఏమంటున్నాడు? యాకోబు అబద్ధం ఆడుతున్నాడు. నీ జ్యేష్ఠ కుమారుడిని ఏశావుని నువ్వు చెప్పిన ప్రకారం చేశాను. నీవు నన్ను దీవించుటకై దయచేసి లేచి కూర్చుండి నేను వేటాడి తెచ్చిన వారిని తినుము అన్నా. మనం భోజనం దగ్గర పడిపోతాం. అధికారులు ఆఫీసుల్లో ఏం చేస్తారు? వాళ్ళకి మంచి పార్టీ ఇచ్చేస్తే ఎన్ని సంతకాలు నెట్టేస్తారు. అలాగా కొన్ని బలహీనతలు, కానీ ప్రతిదీ దేవుడు చూస్తాడు. లెక్క అప్పచెప్పాలి మనం. తెచ్చిన దాన్ని తినుమన్నా. అప్పుడు ఇస్సాకు, నా కుమారుడా, ఎంత శీఘ్రముగా అది నీకెట్లు దొరికినని అడుగు. ఎంత తొందరగా వచ్చేసావటమ్మా? ఎంత ఎలా దొరికిందంటే, దేవుడైన యెహోవా నా ఎదుటికి దాన్ని రప్పించడి చేతనే అని చెప్పాను. ఏంటి అప్పుడే వేటకెళ్ళి వచ్చేసి వండి తెచ్చేసావు, ఎంత తొందరగా ఎలా వచ్చావు అంటే, దేవుడైన యెహోవా, దేవుడిని వదలట్లేదు మళ్ళీ, దేవుడైన యెహోవా నా ఎదుటికి దాన్ని రప్పించడి చేత అని చెప్పాను. అప్పుడు ఇస్సాకు, నా కుమారుడా, నీవు ఏశావును నా కుమారుడవో కావో నేను నిన్ను తడివి చూచెదను.
వారికి అనుమానం వచ్చింది వృద్ధుడికి, తండ్రికి. నేను తడిమి చూస్తాను, దగ్గరికి రమ్మని చెప్పా. యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు దగ్గరికి వచ్చినప్పుడు అతని తడిమి చూచి స్వరము యాకోబు స్వరము, కానీ చేతులు యాషావు చేతులే అన్న. స్వరం చూస్తే తమ్ముడు యాకోబులాగా ఉంది, తడిమి చూస్తే మరి జుట్టు మేక చర్మం తొడిగింది కదా, చుట్టింది కదా చేతులకి, అందుకని యాషావు చేతులే అన్నాం. యాకోబు చేతులు అతని అన్నయ్య అయిన యాషావు చేతుల వలె రోమము నైనందున ఇస్సాకు అతని గుర్తు పట్టలేక అతన్ని దీవించి, గుర్తుపట్టలేదు వృద్ధుడు గుడ్డివాడు, తండ్రి ఏం చేశాడు, భోంచేసి దీవించాడు. యాషావు, నా కుమారుడవు నీవేనా అని అడుగుగా యాకోబు నేనే అన్నా. అబద్ధం ఆడేశాడు. అంతటా అతడు, అది నా యొద్దకు తెమ్ము, నేను నిన్ను దీవించినట్లు నా కుమారుడు వేటాడు తెచ్చినది తిందునన్నా. నువ్వు వేటాడు తెచ్చావు, నేను తింటాను, పట్రా అంటున్నాడు. అతడు తెచ్చినప్పుడు అతడు తిన్నాం, ద్రాక్షారసము తేగ అతడు తాగాను. ఆ తరువాత అతని తండ్రి అయిన ఇస్సాకు, నా కుమారుడా దగ్గరికి వచ్చి నన్ను ముద్దు పెట్టుకొనిమ్మని అతని చెప్పాను. తండ్రి ప్రేమని కూడా మోసం చేసే కుమారులు. మనకి ఆస్తి ఉరి, ఆస్తి లేనుడు ఆయగ చెట్టు కింద నిద్రపోతాడు. ఈ దీవెనలు జ్యేష్ఠత్వం తీసేసుకోవడానికి తల్లి అక్రమ ఆలోచన చేసింది. శాపం నా మీద కొత్త ఉన్నాడు, దీవెనలు కావాలి నీకు అన్న అడవిలోకి పోయాడు అంటుంది. అతడు దగ్గరకు వచ్చి అతన్ని ముద్దు పెట్టుకొన్నాం. అప్పుడు అతడు అతని వస్త్రములను వాసన చూచి అతన్ని దీవించి ఇట్లని, ఇదిగో నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేని సువాసన వలె ఉన్నది. ఆకాశం మంచును, భూసారము, విస్తారమైన ధాన్యము, ద్రాక్షారసము దేవుడు నీకు అనుగ్రహించును గాక, జనములు నీకు దాసులగుదురుగాక. ఎంత మంచి దీవెనలు! జనాలు దాసులు అవుతారు. ద్రాక్షారసము దేవుడు నీకు అనుగ్రహించిన గాక, ధాన్యము, ద్రాక్షారసము, భూసారమును, విస్తారమైన ధాన్యమును నీకు అనుగ్రహిస్తాడు. జనములు నీకు దాసులగుదురు, నీకు సాగిలపడుదురు. నీ బంధుజనులు నీవు ఏలిక అయి ఉందువు, నీ తల్లిపుత్రులు నీకు సాగిలపడుదురు. నిన్ను శపించేవారు శపించబడుదురు, నిన్ను దీవించేవారు దీవించబడుదురు గాక అని ఏం చేశాడు, దీవించేశాడు. ఇంకేముంది, పండగే తల్లికి కొడుక్కి. తర్వాత అయినా సరే మనం అక్రమం ఏంటి, భయం వచ్చేది. 2వ సమూయేలు 11. వసంతకాలము నా రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యోవాబును వారిని ఇశ్రాయేలీయులందరినీ పంపగా వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణమును ముట్టడి వేసిరి. అయితే దావీదు యెరూషలేమునందు నిలిచెను. దావీదు ఎక్కడికి యుద్ధానికి వెళ్ళకుండా ఇక్కడ ఉన్నాడు. ఇశ్రాయేల్ అందరినీ ముట్టడి వేసిరి. అయితే దావీదు యెరూషలేమునందు నిలిచెను. ఒకానొక దినమున ప్రొద్దుగుంకుట వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుచు పైనుండి చూచుచుండగా, నువ్వు అక్కడ యుద్ధం జరుగుతుంటే నువ్వు మిద్దె మీద ఇక్కడ నిలిచిపోయావేంటి? అక్కడ యుద్ధం ఉంది, అక్కడ ఆదివారం గుడి ఉంది, నువ్వు ఇంట్లో కూర్చుని నిలిచిపోయావు. సైతాన్ అన్నమాట. ఒకానొక దినమున ప్రొద్దుగుంకుట వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగర మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానం చేయి ఒక స్త్రీ కనబడను. బలహీనతలో ఏంటి, అతను యుద్ధానికి వెళ్ళలేదు. ప్రొద్దుకుంగు వేళ, సాయంత్రం వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానం చేయి ఒక స్త్రీ కనబడను. ఆమె బహు సౌందర్యవతి అయి ఉండుట చూచి దావీదు దాన్ని సమాచారం తెలుసుకుంటే ఒక దూతను పంపెను. మనకు అధికారం ఉంది, బలహీనతలు ఉన్నాయి. దూతలను పంపాడు, ఆమెను చూశాడు, బలహీనుడు అయిపోయాడు. అతడు వచ్చి ఆమె ఎలియాము కుమార్తెయు హిత్తీయుడగు ఊరియాకు భార్య అయిన బెత్సబా అని తెలియజేయగా, అతనెవరు, సైనికుడు భార్య బెత్సబా. దావీదు దూతల చేత ఆమెను పిలువనంపెను. ఆమె అధికారం ఉంది కదా, అందుకని ఏం చేశాడు, ఆమె వాళ్ళు రమ్మంటే వస్తారు, పొమ్మంటే పోతారు, ఏం చేయమంటే చేస్తారు అని అధికారం మంచిగా ఉపయోగించాలి, చెడ్డకి బలహీనతలకి కాదు. దూతల చేత ఆమెను పిలువనంపెను. ఆమె అతని యొద్దకు రాగా అతడు ఆమెతో శయనించెను. కలిగిన అపవిత్రత పోగొట్టుకొని ఆమె తన ఇంటికి మరలా వచ్చాను. ఆమెతో శయనించాను. ఆమె ఏం చేసింది, ఇంటికి వెళ్ళిపోయింది, అపవిత్రం అయిపోయింది. దావీదు అతని అధికారం
వాళ్ళ బలహీనమైపోయి ఆ స్త్రీని చూసి మోహించాడు. మనం ఏంటి దుష్ట మనసు. 2వ రాజులు 5వ అధ్యాయం 20-24. సిరియా రాజు సైన్యాధిపతి ఉన్నాడు నయమాను. అతను సైన్యాధిపతి అయినా ఏం చేశాడు? అతనికి యెహోవా కృప ఉంది, ఎక్కడికి వెళ్ళినా జయం వస్తుంది. కానీ అతనికి ఏంటి? కుష్ఠరోగి. అప్పుడు సిరియన్లు గుంపుగా ఉండి ఆ దేశాన్ని జయించి వస్తా ఒక అమ్మాయిని తీసుకొచ్చాడు, చిన్న బాలికని. ఆమె ఏమంది? అయ్యగారికి కుష్ఠరోగం ఉంది. ఈ ప్రవక్త అయిన ఏలియా దగ్గరికి వెళ్తే ప్రవక్త దగ్గరికి వెళ్తే, చామురులో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవల్లని నేను ఎంతో కోరుచున్నానని, కుష్ఠరోగం బాగు చేయను అని మంచి వార్త చెప్పింది యజమానురాలకి. ఆ మాట విని వెళ్ళాడు. వెళ్తే ఏమైంది? బాగుపడ్డాడు. నువ్వు 7 సార్లు నదిలో మునుగు అంటే అతని కుష్ఠరోగం పోయింది. ఎలీషా, ఎవడ సన్నిధిని నేను నిలవబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవము తోడు, నేనేమి తీసుకున్నాను అని చెప్పాను. ఇతనికి ఏంటి? బహుమానాలు ఇచ్చాడు. నయమాను అతన్ని ఎంతో బతిమిలాడిన అతను ఒప్పలేదు. అప్పుడు యెహోవా దహన బలి అయినా మరి ఏ బలి అయినో ఇతరమైన దేవతలకు నేనికను అర్పింపను. దేవుడిని, నిజమైన దేవుడిని, ఆకాశమైన సింహాసనం, భూమాయన పాదపీఠం, యెహోవా నిజమైన దేవుడు, ఈ విగ్రహాలు కాదు, ఈ దేవతలు కాదని తెలుసుకున్నాడు. 2 కంచరగాడిదల మోయపాటి మన్నును నీ దాసుడైన నాకు ఇప్పించకూడదా? నా యజమానుడు మ్రొక్కుటకు రిమ్మోను గుడిలో వచ్చి చేతి మీద ఆనుకున్నప్పుడు నేను రిమ్మోను గుడిలో నమస్కారం చేసిన రిమ్మోను గుడిలో నేను నమస్కారం చేసిన సంగతిని గురించి యెహోవా నీ దాసుడైన నన్ను క్షమించునుగాక నయమాను చెప్పగా, నయమాను కుష్ఠరోగం పోయింది. దేవతలేంటో, రాళ్ళేంటో, విగ్రహాలేంటో తెలుసుకుని దేవుడికి దండం పెట్టుకుని వెళ్ళిపోతే ఎన్ని బహుమతులు ఇచ్చినా ఏలియా తీసుకోలేదు. అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడగు గెహాజీ సిరియాడైన ఈ నయమాను తీసుకొని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానికి మనస్సు లేకపోయాను. నా యజమాని అన్ని బహుమతులు, బంగారాలు, బట్టలు ఇస్తుంటే తీసుకోలేదు, మనసు లేకపోయాను. కానీ యెహోవా జీవంతోడు నేను పరిగెత్తుకొని పోయి, గెహాజీ అంటాడు పాపానికై పరిగెత్తుకొని పోయి అతను కలుసుకొని అతని యొద్ద ఏదైనాను తీసుకుందునని నయమాను కలుసుకున్నట్టుకై పోచుండగా, నయమానం తన వెనక నుండి పరుగున వచ్చుచున్న అతను చూచి రథము ఆపి మీద నుండి దిగి ఎదుర్కొని క్షేమమా అని అడిగా. అందుకు క్షేమే అని చెప్పి నా యజమానుడు నా చేత వర్తమానము పంపి ప్రవక్తల శిష్యుల్లో 2 యవ్వనులు ఎఫ్రాయిము మన్యాము నుండి నా యొద్దకు ఇప్పుడే వచ్చిరి. అబద్ధం ఆడుతున్నాడు, ఆశపడుతున్నాడు, పరిగెట్టుకొచ్చాడు. ఆ బహుమానాలు నాకుంటే బాగుండు అని చుట్టాలు వచ్చారు, గెహాజీ వాళ్ళు వచ్చారు. యవ్వనులు ఎఫ్రాయిము మన్యాము నుండి నా యొద్దకు ఇప్పుడే వచ్చిరి కనుక నీవు వారి కొరకు 2 మణుగుల వెండి 2 దుస్తులు బట్టలను దయచేయమని సెలవిచ్చుచున్నాడన్న. ఏమన్నాడు మా యజమాని? ఏమన్నాడు? పలానా వాళ్ళు వచ్చారు, 2 జతల దుస్తులు, బట్టలు, 2 మణుగుల వెండి ఇమ్మన్నాడు అంటున్నాడు. అందుకు నయమాను నీకు అనుకూలమైతే రెట్టింపు వెండి తీసుకొని బతిమాలి 2 సంచుల నిండా 4 మణుగుల వెండి కట్టి 2 దుస్తుల బట్టలిచ్చి తన పనివారిలో 2 మీద వాటిని వేయగా వారు గెహాజీ ముందర వాటిని మోసుకొని పోయారు. వాళ్ళు ఏం చేశారు? సంచుల నిండా బంగారం, బట్టలు, వెండి పట్టుకుని పోయారు. మెట్ల దగ్గరకు గెహాజీ పట్టుకెళ్ళాడు. మెట్ల దగ్గరకు వారు రాగానే వారి యొద్ద నుండి గెహాజీ వాటిని తీసుకొని ఇంటిలో దాచి వారికి సెలవియ్యగా వారు వెళ్ళిపోయారు. పాపం ఇంట్లో దాచుకున్నాను అనుకోవట్లేదు, ఆస్తి బంగారం అన్నీ తీసుకున్నాను అనుకుంటున్నాడు. అతడు లోపలికి పోయి తన యజమాని ముందర నిలవగా ఎలీషా వారిని చూచి, గెహాజీ నీవు ఎచ్చటి నుండి వచ్చితివని అడిగినందుకు వాడు నీ దాసుడైన నేను ఎచ్చటికనే పోలేదన్నా. నువ్వు ఎక్కడి నుండి పరిగెట్టుకొస్తున్నావు, ఎగురుతున్నావు అంటే ఎలీషా వానితో, ఆ మనుషుడు తన రథమును దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా ఉందా? దేవుడు, ప్రవక్తలు, ఆత్మన్న వాళ్ళు అన్నీ తెలుసుకుంటారు. ఎవరు చూడలేదు అనుకుంటాం. నువ్వు దురాశ, దుఃఖానికి చేటి, ఆశించడం నీది కానిది కోసం పరిగెట్టావు.
నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, వెలియ చెట్లను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాస్యాలను సంపాదించుకుంటకు ఇది సమయమా? అక్కడ వరదలు వచ్చేటట్టే పొలాలు ఏరుకుంటాం, చేపలు ఏరుకుంటాం అంటారు ఈ లోక మనుషులు. అలాగే ఇక్కడేంటి? దాసదాస్యాలను సంపాదించుకుంటకు ఇది సమయమా? సమయం దేవుడికి ఇవ్వాలి. మనం దురాశకు పరిగెడితే అది మన గొయ్యి మనం తవ్వుకున్నట్టు. కాబట్టి నయమానుకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికిని సర్వకాలము అంటియుండును అని చెప్పగా వాడు మంచు వలె తెల్లనైన కుష్టు కలిగి ఎలీషా ఎదుట నుండి బయటికి వెళ్ళాను. ఆ కుష్ఠరోగం, నయమాను కుష్ఠరోగం ఈ గెహజీకి వచ్చేసింది. మనం ఏది ఇస్తే అదే కోస్తాం. కర్మఫలాలు అంటారు హిందువులు. అలాగా మనం ఏది ఇస్తే అదే కోస్తాం. మన తండ్రి చిత్తం లేకుండా మనం పరాయి వాటికి పరిగెట్టకూడదు. ప్రభువు కోసమే వెంబడించాలి, పరిగెట్టాలి. ఇక్కడ యెజబెలు ఏం చేసింది? ద్రాక్ష తోట అధికారం ఉంది కదా అని మార్పించేసి రాళ్లతో కొట్టి చంపేశారు. వెంటనే దేవుడు చూశాడు. మనకి దుష్ట మనసు, దుష్ట కార్యాలు, బలహీనతలు అవన్నీ లేకుండానే వాక్యము, ప్రార్థన, సహవాసము, సన్నిధి ఎందుకు? ప్రవక్తలు చెప్పినట్టు మనం వినాలి. చిన్న పాట. ప్రభు నాకు వందనాలు. ఆమె. దేవుడు భలే మంచివాడు, ధరణిని పాలించువాడు, ఈవులా నేర్చువాడు, ఎల్లరినీ కాచువాడు దేవుడు. తండ్రి వంటి వాడు మనకు, తండ్రి తనయుడందరికీ తగిన వాని నసగువాడు దేవుడు. అనవస్త్రములనిగక అన్నిటినీ ఇచ్చువాడు, మన్ననతో బ్రోచువాడు, మనతోనెప్పుడు మెలగువాడు దేవుడు. తండ్రి వంటి వాడు మనకు, ధరణిని పోషించువాడు, తండ్రి ప్రియుడు, అందరికీ తగిన వాని నొసగువాడు దేవుడు. కష్టకాలమందు మనల కనికరముతో కాచువాడు, దుష్ట మనసు తీసివేసి ఇష్టముతో నుంచువాడు దేవుడు. దేవుడు భలే మంచివాడు, ధరణిని పాలించువాడు, ఈవులా నేర్చువాడు, ఎల్లరినీ కాచువాడు దేవుడు. ఆమెన్. పరిశుద్ధుడ, ప్రేమ గల తండ్రి, మహోన్నతుడ, మహాగణుడ, మాలో ఉన్న బలహీనతలు తీసేనైనా, దుష్ట మనసు తీసేయి, పొరుగువాడిది ఏది ఆశించుతా నీ ఆజ్ఞలను నేను వెంబడించే కృప, ప్రతి నాలుగు మోకాలని నాపై డొంగడానికి కృపా దయాన్ని మా కోసం ప్రాణం పెట్టిందేవా. నీ పొరుగువాడిది ఏది ఆశించొద్దను. దుష్కమ కార్యాలు, దుష్ట బలహీనతలు, దుష్ట శక్తిని, సైతాన్ని కాళ్ళకి చితక తొక్కి నీ శిలువ రక్తంతో మమ్మల్ని కడిగి శుభ్రపరిచి పరిశుద్ధపరిచిన ఆయన మాలో ఎటువంటి బలహీనతలు, నేత్రాశ, జీవపడము, శరీరాశ లేకుండా నాయన నీ వాక్యము మా మనసులో ఉంచుకుని మారు మనసు కలిగి, విశ్వాసం కలిగి, ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి నీ ఎందాంచే బిడ్డలుగా దీనిలో బహు సుఖము కలిగి జీవించరన్నావు. నిన్న నేడు నియంత్రము ఉన్నవాడు అనువాడు నా లోకరక్షకుడ, నీ శిలువ రక్తంతో మమ్మల్ని కడిగి శుభ్రపరిచి నిన్ను వెంబడించే కృప, మారు మనసు కలిగే కృప అనుగ్రహించమని యేసు నామమున తండ్రి. ఆమెన్. వందనాలు.